Sorry ass DJ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మనకి ఫిబ్రవరి 19th అయితే మనకి శివాజీ జయంతి అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి ఫోటో ఎడిటింగ్ అయితే చేశాను. మీరు ఒకసారి డిస్ప్లే పైన కూడా చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సూపర్గా అవుతుంది కదా. సో ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫోటోస్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఎడిట్ చేసుకోవాలంటే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పేజెస్ అయితే కావాలి. అవన్నీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే డైలీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలస్యంగా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకోగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ప్లస్ సెకండ్ పైన ట్యాప్ ఇచ్చేసి సో మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మీ గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను. సో మీ బ్యాక్గ్రౌండ్ పేజెస్ మొత్తం అయితే డౌన్లోడ్ చేసేసుకోండి ఫస్ట్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇది అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో పైన ట్యాప్ అయ్యండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఫోటో అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇలా ఫోటోని యాడ్ చేసేస్తారు కదా. యాడ్ చేసేసిన తర్వాత సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ కట్అవుట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కట్అవుట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఫింగర్తో ఇలా మొత్తం డ్రా చేయండి. సో ఇక్కడ మనకి పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మొత్తం ఇలా రౌండ్ ఆఫ్గా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత పైన మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ యారో మార్క్ పైన ట్యాప్ చేయండి. సో విత్ ఇన్ సెకండ్స్ మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోతుంది. చూసుకోండి, ఇట్లా కట్ అయిపోతుంది కదా. ఇక్కడ మనకి కొంచెం దగ్గర కట్ కాకపోతే ఇక్కడ బ్రష్ సింబల్ తీసుకొని ఇక్కడ మీ యొక్క ఫింగర్తో ఇలా డ్రా అయితే చేసేసుకోవాలి. చూసుకోవాలి, ఒక్కొక్క దగ్గర డీటెయిల్స్ అనేది మిస్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసుకోండి, నేనైతే నీట్గా చేసేసుకున్న తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ ఇచ్చేసేయండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ ఫోటో అనేది మనకి ఇక్కడ సైడ్ టర్న్ అయింది కాబట్టి ఇక్కడ సైడ్ టర్న్ చేసుకోవాలి. సో టర్న్ చేసుకోవాలంటే సింపుల్గా మనకి ఇక్కడ ఫ్లిప్ రొటేట్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో దానిపైన క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ సైడ్ రొటేట్ చేసేయండి. చేసేసిన తర్వాత సో ఫోటోని జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసేసుకుని కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. సో ఇలా పెట్టేసిన తర్వాత సింపుల్గా మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే పైన ఎరేజర్ సింబల్ ఉంది కదా, ఎరేజర్ సింబల్ తీసుకొని సో కింద ఎరేజర్ పైన క్లిక్ ఇచ్చేసి కొంచెం లైట్గా ఇలా సైజెస్ పెట్టుకొని కింద లైట్గా ఇలా డ్రా చేసేయండి. సో మనకి కొంచెం లుక్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట, ఫోటో అక్కడ పెట్టినట్టు కాకుండా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి సో మీకు కొన్ని పేజెస్ అయితే ఇస్తాను. సో మీరు ఆ పేజెస్ అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట. సో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి అని మనకి కొన్ని పేజెస్ ఇస్తాను. సో దీని అయితే ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా యాడ్ అయితే చేసేసుకోండి. సో తీసుకొని కరెక్ట్గా యాడ్ చేస్తున్నాను నీట్గా. సో మీరు కూడా ఇలా నీట్గా అయితే యాడ్ అయితే చేసేయండి. సో ఇలా పెట్టేసి సో ఇంకో పేజ్ ఉంది కదా, సో దాన్ని తీసుకొచ్చి దాని కిందనే ఇలా పెట్టేసేయండి. సో కొంచెం పెద్ద పెట్టుకోండి, మీరు పెద్ద పెట్టుకుంటే కొంచెం మనకి ఫోటో అనేది లుక్లోకి అయితే వస్తుంది కాబట్టి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత సింపుల్గా పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బార్డర్ అని ఆప్షన్ ఉంటుంది. బార్డర్లోకి వెళ్ళేసి సో ఇన్లైన్ వచ్చి 1% పెట్టుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇక పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ డ్రా అని ఆప్షన్ ఉంటుంది. డ్రాలోకి వెళ్ళేసి పైన 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ ఇమేజ్ అని ఉంటుంది చూడండి. ఈ సేవ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. మనకి ఫోటో అనేది హెచ్డీలో అయితే సేవ్ అయితే అయిపోతుంది అనమాట. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.